ఈ ఏడాది జనవరి నుంచి అమెరికాలో టిక్ టాక్ బంద్ అయింది. అక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలతో యాప్ సేవల్ని నిలిపివేసింది ప్రభుత్వం. టిక్ టాక్ బ్యాన్కు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో ఓ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. చైనా యాజమాన్యం దాన్ని వదులుకోవాలని, లేకపోతే పూర్తి నిషేధం ఎదుర్కొంటారని యుఎస్ హెచ్చరించింది. అయితే చైనా దాన్ని వదులుకోలేదు. దాంతో యాప్ను బ్యాన్ చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు టిక్ టాక్ కార్యకలాపాలపై డీల్ కుదిరిందని, త్వరలో టిక్ టాక్ కార్యకలాపాలు అమెరికాలో మళ్లీ ప్రారంభమవుతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టిక్ టాక్ పునరుద్ధరణపై చైనా అధికారులతో అమెరికా అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయని ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్ వెల్లడించారు. అమెరికాలో టిక్ టాక్ మళ్లీ తన కార్యకలాపాలు సాగించాలని తమ పౌరులు చాలా మంది కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. అయితే ఈ నెల 19న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మాట్లాడతానని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఇండియాలో కూడా టిక్ టాక్ ఎంట్రీ ఇస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.